లాల్గడి మలక్పేట సార్. ఏ ఊరు? లాల్గడి మలక్పేట, షామీర్పేట మండలం సార్. మేము ఇల్లు పెట్టుకున్నాం సార్, ఇందిరమ్మ ఇల్లు. ఇంట్లో కిరాయికున్నాం సార్, మాకు ఇల్లు లేనే లేదు. చాలా రోజుల సంది ఉంటున్నాం, ఇప్పుడు 20-25 ఏళ్ళ సంది ఉంటున్నాం మేము. 25 ఏళ్ళ సంది ఉంటున్నాం సార్ ఇక్కడనే, షామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో. ఇల్లు లేదు సార్. ఇల్లు లేదంటే అది ఇల్లు 3 కింద రాసుకుపోయారు సార్. ఇల్లు ఉన్నట్టుగా రాసుకుపోయారు. మేము కిరాయికి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు వాళ్ళదే అన్నట్టుగా రాసుకుపోయారు సార్. రాసుకుపోయి కథ ఇక మాకు ఇల్లు లేదు సార్. ఆ ప్రజాపాలన దరఖాస్తు ఉంది సార్ మాకు దగ్గర. మేము దరఖాస్తు 2 సార్లు పెట్టుకున్నాం సార్. ఇల్లు అయితే రాలేదు సార్ ఇప్పటిదాకా. అయితే ల్యాండ్ భూమి కూడా ఏం లేదు సార్. ఆడనే పెట్టుకున్నాం సార్, మలక్పేటలో పెట్టుకున్నాం సార్. మాట్లాడలేదు సార్ సార్ తోటి. అదే సార్ అడిగాం సార్. సెక్రటరీ సార్నే అడిగినాం. అప్పుడు సెక్రటరీ సార్ ఉండే, ఇప్పుడు ఆ సార్ కూడా లేడు సార్. సెక్రటరీ సార్ లేడు సార్. ఇప్పుడు మున్సిపాలిటీలు అయినాయి సార్, ఇవన్నీ జీపీలు అని పోయి మున్సిపాలిటీలు అయినాయి. ఇక అదే సార్ కథ. ఇక తిరుగుతూనే ఉన్నాం, తిరిగినైతే తిరుగుతున్నాం కానీ ప్రాబ్లం అయితే సాగు అయితే లేదు సార్. సార్ పురారము అయితే మా మామయ్య గారిది షామీర్పేట అనమాట. అతనికి కొడుకులు ఇట్లా ఎవరు లేరు. అయితే అతను అప్లికేషన్ పెట్టుకుని దగ్గర 25 ఇయర్స్ నుండి అదే విలేజ్లో ఉంటుండు. కాకపోతే వాళ్ళు ఎంక్వైరీ చేసేసి L3 అని పెట్టారు, అంటే ఇల్లు ఉందని పెట్టారు. L2 అయితే ఎలిజిబుల్, L3 అయితే ఇల్లు ఉందని. ఇల్లు ఉంది అని అంటే ప్రూవ్ చేయండి మీరు దేనికైనా కూడా మేము సిద్ధమే. ఇల్లు లేనే లేదు, ఇల్లు ఉందని ఎట్లా ఎంక్వైరీలు చేస్తారో ఏమో అర్థం కాదు. ఆ ఎంక్వైరీలు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఉన్నోళ్ళకి మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఓకే L2లో కొట్టేస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇంకా L3 కొడితే ఇంకా ఎప్పుడు తెలిసింది అది? మేము స్టేటస్ చెక్ చేసుకున్నాక తెలిసింది. అంటే అప్లై చేసిన ఎన్ని రోజుల తర్వాత స్టేటస్? అప్లై చేసినాక దగ్గర మొన్న రీసెంట్గా ఒక 4 months బ్యాక్ ఎంక్వైరీ అయింది కదా, దాని తర్వాత స్టేటస్ చెక్ చేసినాం. స్టేటస్ చెక్ చేసి ఎంతమంది అడిగినా కూడా మాకు తెలియదు అని అంటే లాస్ట్కి ఒకరు చెప్పారు, ఇట్లా కలెక్టర్ ఆఫీస్ పోయి మీరు ఇవ్వండి అంటే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇంకా ఆఫీసర్ని కలవాలి. ఆఫీసర్ని కలిస్తే ఆయన ఏం చెప్పిన అంటే మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ చేసాడు అంతే. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ ఏమంటాడు, ఎవరినో ఒకరిని పంపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుతలేదు. నేను ఏం చెప్తున్నా సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి లీగల్గా. ఆయనకి ఏమాత్రం ఇక్కడనే కాదు, ఇవి మొత్తం తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఇల్లు ఉంది ఇంత జాగ ఉందన్నా కూడా మీరు ఏ శిక్ష చేసినా మేము పడతాము. అసలు ఆయనకి ఇంత కూడా ఒక సెంటు జాగ కూడా లేదు. అయినా కూడా ఆయనకి L3 అని పెడితే ఇంకెట్లా బతుకుతారు సార్? ఆయన ఇంకో పని చేయలేని పరిస్థితి. 70 years ఆయన ఏజ్, కొడుకులు లేరు. ఇప్పుడు మా దగ్గర పెట్టుకొని మేము చూసుకుంటున్నాం. నాకు మామయ్య అవుతాడు. మా అమ్మ నాన్న చనిపోయారు సార్. నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండే ఒక 2 years నుంచి ఇప్పటి వరకు అక్కడనే ఉండి చదువుకున్నా. మా అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. యాక్చువల్లీ నా పేరు మీద ఒక ల్యాండ్ ఇచ్చారు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. అక్కడ ఉన్న కౌన్సిలరు మళ్ళీ కమిషనర్ కలిసి ఏం చేశారంటే మా అత్తయ్యకు, మా మామయ్య కూడా చనిపోయాడు, మా అత్తయ్యకు నా పేరు మీద ఉన్న ల్యాండ్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిరు. దీనికోసం నేను కమిషనర్ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినా. నాకు అక్కడ న్యాయం జరగాలి, అందుకే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన. ఇక్కడ నాకు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్ ఉన్నాయి, ఇమీడియట్లీ ఇది ఆపండి అని చెప్పి ఎంక్వైరీ పెట్టిరు సార్. ఇక్కడ నాకు న్యాయం జరిగింది సార్. కారకులు ఏంటిదంటే మన మేడ్చల్ ఇంద్రనగర్ కాలనీలో ఉన్న 11th వార్డ్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు సువాసిని కాదు సార్, అతని మరిది పానిగంటి రవీందర్, వాళ్ళ తండ్రి లచ్చయ్య, టీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళే ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తారు సార్. జరగాలి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే నాకు న్యాయం జరిగింది సార్. అక్కడ ఆపిరు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ పెట్టి న్యాయం చేస్తా అన్నారు సార్.